నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ హారోస్కోప్ రీడర్. ఈ వీడియోలో మనం ద్వాదశ రాశులకి సంబంధించి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ ద్వారా ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. అలాగే మీ అందరికీ ఒక శుభవార్త ఏంటంటే, దసరాలో మనం అమ్మవారికి సంబంధించి విశిష్టమైన పూజలు అనేవి నిర్వహించబోతున్నాము. మీ గోత్రనామాలతో ఎవరైనా సరే పూజ చేయించుకోవాలి అనుకునే వాళ్ళు నేరుగా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి సంప్రదించవచ్చు. మీరు కావాలనుకుంటే పూజకి నేరుగా అటెండ్ అవ్వచ్చు. అలాగే గోత్రనామాల ద్వారా కూడా మీరు పూజ అనేది చేయించుకోవచ్చు. ఈ పూజ ఎవరైతే రాజకీయంగా ఎదగాలని అనుకుంటున్నారో, ఆరోగ్య సమస్యలకి సంబంధించి, బిజినెస్ గ్రోత్కి సంబంధించి, అలాగే ఎడ్యుకేషన్లో కానివ్వండి, కెరియర్లో కానివ్వండి, జాబ్కి సంబంధించి, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉంటే, ఆరోగ్య సమస్యలు ఉంటే, కోర్టు పరమైన సమస్యలు కానివ్వండి, పోలీస్ కేసెస్ కానివ్వండి, ఏదైనా సరే ఈ సమస్యల నుంచి బయటపడడానికి, అలాగే మీ లైఫ్లో ఉన్న కోరికలు నెరవేర్చుకోవడానికి కూడా ఈ పూజలు మీకు చాలా హెల్ప్ అవుతాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇదే నెంబర్ మీద ఫోన్ చేసి మీరు డీటెయిల్స్ అన్నీ కూడా కనుక్కొని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు పూజకి సంబంధించింది. ఈ ప్రెడిక్షన్స్ మనకి సెప్టెంబర్ 22వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు కూడా వర్తిస్తాయి. సింహరాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. సింహరాశికి సంబంధించి లవ్ రిలేషన్షిప్లో కావచ్చు, మీ దాంపత్య జీవితంలో కావచ్చు, అంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో కావచ్చు, ఇద్దరు లవర్స్ మధ్యలో కావచ్చు, ఫ్రెండ్స్ మధ్యలో కావచ్చు, మీరంటే చూసి ఓరవలేని వాళ్ళు, మీరు బాగా కలిసి ఉన్నారు అంటే విని తట్టుకోలేని వాళ్ళు, మిమ్మల్ని హ్యాపీగా చూడలేని వాళ్ళు, మీరంటే పడలేని వాళ్ళు, ఎలా అయినా సరే ఆ లవ్ని బ్రేక్ చేయాలనో, ఆ ఫ్రెండ్షిప్ని బ్రేక్ చేయాలనో, ఆ రిలేషన్షిప్ని బ్రేక్ చేయాలనో, మీ మీద ఎదుటి వాళ్ళకి, అలాగే ఎదుటి వాళ్ళకి మీ మీద లేనిపోని విషయాలు, ఆ నెగిటివిటీ అనేది ఒకరి మీద ఒకరికి ఎక్కువ పెరిగేలాగా క్రియేట్ చేసి ఆ రిలేషన్షిప్ నుంచి మీరు కంప్లీట్గా దూరం అయ్యేలాగా చెయ్యాలని ఎంత ప్రయత్నాలన్నా చేస్తారో ఆ ప్రయత్నంలో వాళ్ళు సక్సెస్ అవుతారని కూడా చెప్పచ్చు. ఎందుకంటే ఇక్కడ మీ ఇద్దరి మధ్యలో లవ్ లోపిస్తుంది. అంటే ఎవరికైతే ఎప్పుడైతే మనం బాధను చెప్పుకుంటామో అది చాలామందికి ఒక అవకాశం అన్నమాట. అబ్బా, మనం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న టైం దొరికింది అనుకునేలాగా ఎదుటి వాళ్ళకి మనమే ఛాన్స్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. అలా సింహరాశికి సంబంధించిన వాళ్ళు మన బాధ చెప్పుకుంటే పోతుంది అనుకుని పోయి ఎవరికైతే తెలియకూడదో, ఎవరికైతే చెప్పుకోకూడదో వాళ్ళని నమ్మి గుడ్డిగా కొన్ని విషయాలు షేర్ చేయడం వల్ల అది వాళ్ళకి ఆయుధంగా మారే అవకాశం కనిపిస్తుంది. ఒక విషయంలో విపరీతమైన ప్రెషర్ తీసుకుంటారు. ఒక విషయం ఏముంది, ఖచ్చితంగా మీ రిలేషన్షిప్లో ఒక విపరీతమైన ప్రెషర్ అయితే తీసుకుంటారు. మీరు కావాలనుకుంటే ఆ సిచ్యువేషన్స్ అన్నిటిలోంచి బయటకు వచ్చేయడం చాలా ఈజీ, కానీ మీరు బయటికి రాలేనంతగా ఇరుక్కుపోయిన సందర్భాలు చాలా కనిపిస్తూ ఉంటాయి. పాస్ట్ ఇన్ఫ్లుయెన్సెస్ కూడా కొంచెం మీకు ఈ రిలేషన్ బ్రేక్ అవ్వడానికి ఒక ఛాన్స్ ఉందని చెప్పచ్చు. అంతేకాకుండా థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ వల్ల, అంటే మీ ఇద్దరి మధ్యలో మీరిద్దరే కాకుండా వేరే వ్యక్తి ఉన్నారని తెలుసుకోగలుగుతారు. మీకన్నా అవతల వ్యక్తి ప్రయారిటీ ఎక్కువ పెరుగుతుంది అనే రీజన్ వల్ల కావచ్చు, లేకపోతే ఎప్పటి నుంచో విషయం వీళ్ళు దాస్తూ వస్తున్నారు, ఇంత మోసం చేస్తారా అనే విషయంలో కావచ్చు. మన వాల్యూ, మనకు జరగాల్సింది వేరే వాళ్ళకి జరుగుతుంది అంటే ఆ ప్లేస్ నాది అనుకుని ఫీల్ అవ్వడం వల్ల కావచ్చు. ఏదైనా సరే ఖచ్చితంగా ఆ రిలేషన్ని బ్రేక్ చేసుకుని దాని నుంచి బయటకు వచ్చేయాలని చెప్పేసి అయితే నిర్ణయం తీసుకుంటారు రిలేషన్షిప్లో. అలాగే ఎప్పటి నుంచో దాస్తున్న రహస్యాలు, మీకు తెలియని విషయాలు కూడా ఎన్నో విషయాలు తెలుసుకుని చాలా హర్ట్ అవుతారు. దానివల్ల ఖచ్చితంగా రిలేషన్ అయితే బ్రేక్ చేయాలని అనుకుంటారు. ఇకపోతే ఈ రాశికి సంబంధించిన విమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బాగా కలిసి వస్తుందని చెప్పచ్చు. బిజినెస్లో బాగా రాణిస్తారు, మంచి లాభాలు చూస్తారు, సేల్స్ పెరుగుతాయి, క్లయింట్ అట్రాక్షన్ పెరుగుతుంది, అన్ని విధాలుగా బిజినెస్ పరంగా బాగుంటుంది. జాబ్ పరంగా కూడా ఎవరికైనా ప్రమోషన్ లేట్ అవుతుంది, ఆన్ సైట్ ఆపర్చునిటీ లేట్ అవుతుంది అనుకునే వాళ్ళకి ఖచ్చితంగా ఈ వారంలో శుభవార్త వినే అవకాశం కనిపిస్తుంది. ప్రమోషన్, సాలరీ ఇంక్రిమెంట్, ఆన్ సైట్ ఆపర్చునిటీస్, ట్రాన్స్ఫర్స్ లాంటి విషయాల్లో ఖచ్చితంగా శుభవార్త వింటారు. అలాగే సొంత ఇంటి నిర్మాణానికి సంబంధించి, ఏదైనా ఒక ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన విషయాలు కావచ్చు, ఈ వారంలో ఒక డెసిషన్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది, లేదా ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ అయితే చేస్తారు. అంతేకాకుండా మీకు రావాల్సిన డబ్బు, ఎప్పటి నుంచో మీకు రావాల్సిన డబ్బు సకాలానికి ఈ టైంలో మరీ ముఖ్యంగా ఈ వీక్లో ఖచ్చితంగా అందుతుంది. వచ్చిన డబ్బుని మనం వృధాగా ఏదైనా బిజినెస్లో పెట్టేదానికంటే కూడా ఏదైనా మంచి ప్రాపర్టీస్ మీద ఇన్వెస్ట్ చేస్తే ఏదైనా భూమి పెరిగేదే కాదు, తగ్గేది కాదు కదా అని చెప్పి మంచి నిర్ణయం తీసుకుని భూమి మీద అయితే ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అలాగే వీసాలకి సంబంధించి ఎవరైనా సరే అదర్ కంట్రీ విజిట్ చేయాలి, ఒక టూర్కి వెళ్ళాలి, ట్రిప్కి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి కూడా ఈ వీక్లో ఖచ్చితంగా మీ వీసాకి సంబంధించిన శుభవార్త వింటారు. అలాగే ఈ వీక్లో చాలామంది
ఇతర దేశాలని అంటే వేరే కంట్రీస్కి ట్రిప్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, ఖచ్చితంగా ఈ వీక్లో ఎక్స్పెక్టెడ్గా అన్ఎక్స్పెక్టెడ్గా మీరు వేరే కంట్రీ విజిట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆల్ ది బెస్ట్.